నమస్కారం అన్న. నమస్కారం అన్న. మీ పేరు? వంశీ అన్న. వంశీ గారు, ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? షూర్ అన్న, చెప్తానన్న. అయితే అన్న, పార్టీ వచ్చి పేర్లు కన్నా నేను ఏపీని ఎలా చూడాలనుకుంటున్నానో చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ ఒక అర్ధరాత్రి 2 రాష్ట్రాలు విడదీసేసింది, ఆంధ్రాకి క్యాపిటల్ చెప్పలే, ఫస్ట్ కాంగ్రెస్ పోవాలన్న. మనకి ఇప్పుడు ఆంధ్రాలో రాజధాని లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి పాత సీఎం ఎవరైతే ఉన్నారో అమరావతిని తెచ్చారు, క్యాపిటల్ చేశారు. ఇంజనీర్లకి పైసలు ఇట్లా దారబోసి దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేశారు. భూమి రేట్లు పెరిగినాయి, ఇప్పుడు ఆ భూమి రేట్లు తగ్గిపోయినాయి, నష్టపోయింది ప్రజలు. ఇప్పుడు మందు ఉంది ఆంధ్రాలో, తెలంగాణలో మందు బీభత్సంగా దొరుకుతుంది. ఏ మగాడైనా మనకు సుఖం లేదన్న, అమ్మాయిలు మనకు అంత ఈజీ పడరు. మనం పొద్దునంతా కష్టపడతాం, రాత్రి పోయి ఒక మందు వేస్తాం, పడుకుంటాం. ఇప్పుడు ఆంధ్రాలో మందు కల్తీ అయిపోయింది, మగాడి జీవితం నాశనం అవుతుంది. ఇప్పుడు అదే డబ్బు ఆడవాళ్ళకి ఇస్తున్నారు, ఆసరాకి ఇస్తున్నారు, కానీ అక్కడ ఆడవాళ్ళు బాగుపడుతున్నారు, మగవాళ్ళు నాశనం అయిపోతారు. ఇది ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు ఎక్కడ భూమి రేట్లు పెరిగినాయో అర్థం కావట్లే, ఏ కంపెనీలు వస్తున్నాయో అర్థం కావట్లే, జాబులు ఎక్కడ క్రియేట్ అవుతున్నాయో అర్థం కావట్లే. ఇప్పుడు పైసలు వాల్యూ తగ్గిపోయింది అన్న. నేను ఒకప్పుడు 5 రూపాయలకు ఛాయ్ దొరికేది, ఇప్పుడు 10 రూపాయలకు దొరుకుతుంది. ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి తప్ప. ఇప్పుడు ఆంధ్రాకి కావాల్సింది గుర్తింపు. ఇండియా మొత్తానికి ఒకప్పుడు ఆంధ్రాలో, ఇప్పుడు ఆంధ్ర మీల్స్, హైదరాబాదీ బిర్యానీ ఫేమస్, ఆంధ్ర మీల్స్ ఫేమస్. మరి మనకు అంత హిస్టరీ ఉండి ఒక శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళంలో వజ్రాలు రాళ్ళలా పోసినప్పుడు మన రాజకీయ నాయకులు అది ఎందుకు చేయలేకపోతున్నారు? ఎవరు వస్తే వాళ్ళు కోటేస్తా, మళ్ళీ వజ్రాలు రోడ్డు మీద పోయాలి. ఎందుకు పోయలేం? పోద్దాం, పోయొచ్చు. అమెరికా వాళ్ళు చేసారు, జపాన్ వాళ్ళు చేస్తున్నారు, మనకేం తక్కువ? తెలుగోడు భూమిని మొత్తం వేలేటోడు ఇప్పుడు జాబులు లేక కల్తీ మందు దాక్కుంటా, చిన్న భయపడుకుంటా అట్లా ఎందుకు బతుకుతున్నాడు? ఇవన్నీ ఎడ్యుకేషన్ చేస్తలేరు. సో ఇవన్నీ ఎవరు చేస్తే ఆ నాయకుడు బెస్ట్ అన్న. ఇతను అతనని కాదు, ఎందుకంటే మనిషి చెడ్డోడు కాదు, ప్రతి మనిషి తప్పు చేస్తాడు, నేను తప్పులు చేసిన. అవి సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకోనుడు మెయిన్. అవి సరిదిద్దుకొని మేము ఇది చేస్తాం, మా మేనిఫెస్టో ఇది, మిమ్మల్ని దోచుకోం అని ప్రజల్ని నమ్మించగలిగితే డబ్బులు ఇచ్చొద్దు. నువ్వు ఇప్పుడు ఫ్రీ పథకాలు పెట్టారు కదా, దీనివల్ల లాభాల కంటే నష్టాలు ఉన్నాయి అంటారు కదా అన్న. ఫ్రీ పథకం అనేది లేదన్న, ఎందుకంటే ట్యాక్స్ కట్టేది ప్రజలు. మా డబ్బులతో మాకు కట్టి ఫ్రీ పథకాలు అంటే మేము నమ్మం. ఫ్రీ పథకం అనేది లేదు. నువ్వు ఫ్రీ పథకం ఎట్లా తెస్తున్నావు కూడా మాకు చెప్పు. ఇప్పుడు 5,000 ఇప్పుడు ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటర్ అంటున్నావు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, ఎట్లా తెస్తావు? ఇప్పుడు ఆ ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తే మాకు ఎక్కడెక్కడ రేట్లు పెరిగిపోతాయి, మాకు అది కూడా కావాలి. ఇప్పుడు నువ్వు ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇచ్చి వేరే రేట్లు పెంచేస్తా అంటే మళ్ళీ మేమే నష్టపోతాం. అది కూడా ఆ నాయకుడు ఆలోచించాలి. ఇప్పుడు మా నాయకుడు ఆయన, సో ఆలోచించాలి అది ఆయన కూడా. మాకు చెప్పండి, మాకు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నారు? మొత్తం మా డబ్బే అన్న, ఎండ్ ఆఫ్ ద డే మొత్తం మా డబ్బే, నాయకుడు డబ్బే ఏం లేదు. నాయకుడు కూడా ప్రజల నుంచి వచ్చినోడే కాబట్టి నాయకుడు కూడా ప్రజలే. సో మాకు కావాల్సింది ఏంటంటే మా డబ్బు ఎక్కడ పోతుంది, అది ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ అవుతుంది, ఆ ఇన్వెస్ట్ అయితే తిరిగి మాకు ఎట్లా వస్తుంది? ఇప్పుడు డబ్బు అనేది ప్రింట్ చేసి 1,00,000 రూపాయలు ప్రింట్ చేసారు ఇండియా మొత్తం, ఆ 1,00,000 రూపాయల్లోనే తిప్పాలి. సో అది ఎట్లా తిప్పుతున్నారు అన్నది మెయిన్. అది ఎవరు ఎంత మంచిగా తిప్పుతారో ఆయనే నాయకుడు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఆ నాయకుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? పేర్లు చెప్పబోదు అయితే లేదన్న, నాకు ప్రస్తుతానికి చెప్పలేము. అది ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పేరు చెప్తే సీఎం అయిపోతారంటే నేను చెప్పేస్తాను అన్న, కానీ అవ్వరు. నా చేతిలో ఏం లేదు, నేను ఒక సామాన్య వ్యక్తిని. సో నేను ఆలోచింపజేయడానికే నేను ట్రై చేస్తున్నా తప్ప పేర్లు తీయడానికి ట్రై చేస్తాను. అంటే ప్రజలు ఇది తెలుసుకోవాలంటారు మీరు? మొత్తం మా డబ్బుని మీరు ఎట్లా ఖర్చు పెడుతున్నారు? అప్పులు ఎందుకు అవుతున్నాయి? అసలు అప్పు తేవాల్సిన అవసరం ఏముంది? అప్పు తేవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఇండియా మొత్తం లేబర్ అన్న, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని లేబర్ని చేసి వదిలేసారు. సో ఆ లేబర్ని చేసి వదిలేసినప్పుడు ఇప్పుడు ప్రపంచం అంతా లేబర్ ఇంపార్టెన్స్ తెలిసింది. లేబర్ లేదంటే డబ్బు ఉన్నోడు లేడని తెలుసుకున్నారు. అందుకే మళ్ళీ మన ఇండియాకి రెస్పెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు మన్మోహన్ సింగ్ పోతే ఇట్లున్నాడు, ఇప్పుడు మోడీ పోతే అందరు ఇట్లా అంటున్నారు. ఎందుకు? లేబర్ విలువ తెలిసింది. అమెరికాలో ఒక జాబ్ చేయాలంటే వాడు $10,000 తీసుకుంటే మేము అది 10,000 రూపాయలకు చేస్తున్నాం అదే పని. మాకేం కావాలి? డబ్బు కావాలి. డబ్బు కన్నా ముందు రెస్పెక్ట్ కావాలి. ఆ రెండు ఇవ్వండి.
ఓటేస్తాం ఎవరికంటే వాళ్ళకి. మీరు ఇప్పుడు అన్నట్టు ఇండియాని ఒక లీడింగ్ చేస్తున్నారు అంటున్నారు కదా మోడీ, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు అవుతుందా లేకపోతే డెవలప్మెంట్ కావట్లేదు అంటారు ఇండియా వైజ్గా బీజేపీ చేస్తుంది? ఆల్రెడీ అయిపోయిందన్న. ఇప్పుడు మన తెలంగాణ సీఎం ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న 500 రూపాయలకి సిలిండర్ అన్నారు, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు. అది కేంద్రం ఇస్తుంది కదా. ఒక స్టేట్లో ఏది పాలసీ తెచ్చినా అది కేంద్రం నుంచి 50% రెవెన్యూ ఇస్తేనే అవుతుంది. మరి అది అంతే కదన్న. డెవలప్మెంట్ అయ్యేదైతే బీజేపీ ఉన్నప్పుడే కనిపిస్తుంది అంటున్నారు. అది పక్కా అన్న. కాంగ్రెస్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఎక్కడన్నా ఇప్పుడు మొత్తం మన పైసా వాల్యూ తగ్గిపోయింది కదా. లేదు అంటే మోడీ గారు చేసిన ఇన్ని 10 yearsలో చేసిన మంచి పనులు మీకు బాగా అనిపించినాయి ఒక 2-3 చెప్పగలుగుతారా? అన్న 2-3 కాదన్న, బుక్ రాసేస్తా ఆయన మీద. నాకు మోడీ అనే ఆయన ఒక దేవుడితో సమానం. ఎందుకంటే 100 కోట్ల మంది హిందూస్ ఉన్న దేశంలో ఒక అన్న, ఇప్పుడు నువ్వు హిందూ కదన్న, నేను హిందూ, నువ్వు హిందూ, మీకు ఏ దేవుడు అంటే ఇష్టం అంటే వినాయకుడు అంటారు, దుర్గాదేవి అంటారు, 100 పేర్లు చెప్తాం. కానీ అందరికీ రాముడు అంటే ఇష్టం. అలాంటి రాముడి గుడి కట్టడానికి 500 సంవత్సరాలు పట్టినందుకు కర్మాన్ని ఎత్తికొట్టుకోవాలి. ఇంకా మథురాలో గుడి కట్టలే, ఇంకా కాశీలో ఏదో ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకు అవుతున్నాయి అన్న? మన హిందూస్కి ఎందుకు ఇంత? ఇప్పుడు ఒక ముస్లింని కొడితే 100 మంది ముస్లిమ్స్ వస్తున్నారు. పాత బస్తీలో పోయి ఒక్క చిన్న ముస్లింని ఒక మాటను, ఒక గీత వస్తారు. కానీ ఒక హిందూని కొడితే క్యాస్టిజం ఎందుకు వస్తుందన్న? ఇప్పుడు శూద్రులు విష్ణుమూర్తి పాదాలు, తిరుపతి పోతే విష్ణుమూర్తి పాదాలు చూస్తాం. మరి శూద్రులు గొప్పే కదా. క్యాస్ట్ సిస్టమ్ ఎక్కడికి వచ్చింది? ఇది అంత పక్కదో క్యాస్ట్ అని చెప్పి పక్కదో తప్పించరు తప్ప సనాతన ధర్మంలో ప్రతి వర్గం, ఇప్పుడు ఒక మగాడు పొద్దున్నేసి ఇల్లు తుడిస్తే శూద్రుడు అవుతాడు, వాడి ఇంటి మీదకి ఎవరైనా వస్తే కొట్లాడితే క్షత్రియుడు అవుతాడు. సో క్యాస్ట్ సిస్టమ్ అనేది మన దగ్గర లేదు సనాతన ధర్మంలో. అదే బీజేపీ చెప్పాలనుకుంటుంది.